వెల్కమ్ టు నాట్ వెదర్. ఈ రోజు మనం వీరకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా వీరకణాల యొక్క మొటిలిటీ తక్కువగా ఉన్న వారికి ఒక సులువైన చిట్కా చెప్తానండి. చాలా మంది కూడా వీరకణాల సంఖ్య తక్కువగా ఉండి లేదా కదలిక మొటిలిటీ యాక్టివిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి బచ్చలి కూర చాలా మేలు చేస్తుందండి. కనీసం వారానికి 2 సార్ల బచ్చలి ఆకులను తీసుకొని వచ్చి నేతిలో వండాలండి. నూనెకు బదులు నేతిలో వండుకొని వారానికి 2 సార్లు కనుక 2 పూటల రోజుకు తిన్నప్పుడల్లా 2 పూటల కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది వీర వృద్ధిని చేస్తుంది. అదేవిధంగా వాటి యొక్క యాక్టివ్ మోటిలిటీని కూడా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరానికి మంచి చలవ చేస్తుంది, తలలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, కళ్ళలో ఉన్న వేడిని కూడా తగ్గించడానికి ఈ బచ్చలి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరెన్నో అద్భుతమైన లక్షణాలు కూడా ఈ బచ్చలిలో ఉన్నాయి. తరచుగా తినడం వల్ల శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుంది కూడా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పైన నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.